వచ్చిన తర్వాత ఇక్కడ డాడీ గారు మమ్మీ గారు ప్లేయర్ చేయగా రేషన్ కార్డు వచ్చింది. అలాగే మా బాబుకి కూడా అమ్మఒడి వచ్చింది. కాపాడండి నన్ను. అంత ఒక్కసారి కాకుండా ఈ మాత్రం దానికి మతం మారడం ఎందుకు? శ్రీజేసునాథ కరుణామృతపారి. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? శ్రీ సత్యమార్గ శరణ. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? శ్రీ బేత్లహే. ఇదే పబ్లిసిటీ మన ఊర్లో మనకు జరగాలంటే మినిమం 10,000 ఖర్చు అవుద్ది. నువ్వు ఉన్నావు ఎందుకు? నా సొక్కలాగా నా నెక్కర్లాగా అంటావు. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. మా వాళ్ళే గాల ఇప్పుడు ఏమొచ్చి నవ్విస్తుందట. చిన్నారి పెళ్లి కూతురు చూడండి అబ్బాయి ఏం జరుగుతుందా. ఏమిటండి మీరు మాట్లాడేది? కామెడీయా? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఇప్పుడు గిడిచారాదు చెప్పు. చెప్పాలా తర్వాత ఏమైంది? ఏంటి నేను చెప్పేదంతా నిజం. ఇక్కడ ఆమె నేను చిన్నప్పటి నుంచి అంతే. ఎవరు రాంగ్ ఆన్సర్ చెప్పమన్నా చెప్పేవాడిని కాదు. తనకున్నదంతా నా పేరులో రాసి ఇచ్చాడు. ఆస్తంతా నువ్వే తీసుకో. నాకు చెల్లిగవ కూడా అక్కర్లేదు. దస్తావేజులు రాయించు, సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను. తీసుకో. తనకున్నదంతా నా పేరుకు మార్చి వేశాడు. మేమిద్దరం కలిసి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదా? మొక్కకుండా ఉండగలనా? అబ్బా ప్రతిసారి దీనింటి ఏమిట్రా? నా దేవుడెవరో నాకు తెలిసినప్పుడు స్తంభములాగా ఉండగలనా? అబ్బా నా డాడీ ఎప్పుడో తెలిసినప్పుడు ఏడుపు ముఖముతో ఉండగలనా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నేనేమో ప్రియురాలిని, యేసే నా ప్రియుడు. నా డాడీ ఎప్పుడో తెలిసినప్పుడు. మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే సెకండ్ అండి. ఇలా సంగీతంతో చంపే ఆ వింత హంతకుడు ఎవరబ్బా? ఎక్కడో చూసినట్టుందండి. సరసకురారా అమ్మా సావిత్రి, వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. మన హీరో దొరికేశాడయ్యా. ఐఎమ్ సో హ్యాపీ. ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కున్నారు సార్? ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.